ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు జంతువులంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు ఇంటి దగ్గర ఉన్న చిన్న తోటలో పక్షులకు గింజలు వేయేది. ఒకరోజు పక్షులకు గింజలు వేస్తున్నప్పుడు చిన్ని నేలపై పడిపోయున్న ఒక చిన్న ఆకుపచ్చ చిలుకను చూసింది. దాని రెక్కకు గాయమయ్యుండడంతో అది బలహీనంగా మరియు భయంగా కనిపించింది. చిన్ని ఆ చిలుకను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళింది. దానికి నీళ్ళిచ్చి మందు పెట్టింది. ప్రతిరోజూ ఎంతో ప్రేమగా దానిని చూసుకుంది. కొన్ని రోజుల తర్వాత చిలుక పూర్తిగా కోలుకుంది. అది ప్రతి ఉదయం చిన్ని ఇంటి చుట్టూ ఆనందంగా ఎగురుతూ కిటికీ దగ్గర మధురంగా కూతలు పెట్టేది. చిన్ని జంతువులకు సహాయం చేయడం చూసిన గ్రామంలోని పిల్లలు కూడా జంతువులను ప్రేమగా చూసుకోవడం ప్రారంభించారు. వారు దాహంగా ఉన్న కుక్కలకు నీళ్లు పెట్టి పక్షులకు గింజలు వేయసాగారు. ఒకరోజు గ్రామపెద్ద చిన్నిని పిలిచి ప్రశంసించాడు. ఆమె వల్ల గ్రామంలోని పిల్లలందరూ దయ మరియు మంచితనం నేర్చుకున్నారని చెప్పాడు. ఆ రోజునుంచి ఆ గ్రామం ప్రేమ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మనుషులు మరియు జంతువులు కలసి ఆనందంగా జీవించసాగారు. లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అందమైన పిల్లల కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.